బిగ్ బాస్ చివరి అంకంలోకి చేరుకుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సుమన్ శెట్టి. సుమన్ శెట్టి. అంటే టాప్ 3 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నేను అనుకోవటం తనుజ, ఇమాన్యుల్, సుమన్ శెట్టి. సుమన్ శెట్టి. అంటే ఇప్పుడు తనుజాకి బిగ్ బాస్ వాళ్ళు ఫేవర్ గా ఉన్నారు అంటున్నారు. మరి అటు ఇటు ఇమాన్యుయల్ లేకపోతే ఫస్ట్ వచ్చేటట్టు ఆయనకి ఓట్స్ పడితే, తనుజాకి సెకండ్ వచ్చేటట్టు తక్కువ ఓట్స్ పడితే ఆవిడకే విన్నర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? నాకు తెలిసి ఒక సీజన్ లో మటుకు అది 3 or 4 తెలీదు. నాకు గుర్తున్నంత వరకు ఒక కంటెస్టెంట్ విన్నర్ ఇంకో కంటెస్టెంట్ కి మనీ ఆఫర్ చేశారు. అది ఏ సీజన్ అనేది నాకు గుర్తులేదు సార్, కరెక్ట్ గా గుర్తులేదు. గ్రాండ్ ఫినాలే సోయలా మనీ ఆఫర్ చేస్తే అతను తీసుకొని అన్నాడు. అది ఈ సీజన్ లో కూడా అలా జరిగిద్దేమో మరి చూడాలి. జరిగితే ఎవరు పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు డబ్బులు? నాకు తెలిసి సుమన్ శెట్టి అయితే వెళ్ళదు. సుమన్ శెట్టి కొద్దిగా జెన్యున్ పర్సన్. నాకు తెలిసి తనుజ వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాను. తనుజ వెళ్ళిపోద్ది అనుకుంటున్నా, ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంది తనుజ. అంటే ఒకవైపు మాస్క్ ఉంటది ఫేస్ కి, ఆ మాస్క్ అనేది తీసేసి ఆడితే, తను జెన్యున్ గా ఆడితే బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు సుమన్ శెట్టి అలా కాదు, కష్టపడి ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు. అది అయితే ఇప్పుడు చివర్లో ఏమైనా తారుమారు అయ్యే ఛాన్సెస్ లేవంటారా? చెప్పలేం. ఓటింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చెప్పలేం. ఆ రోజు అప్పటికప్పుడు డిసైడ్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా టాప్ 3 లో? పవన్ కళ్యాణ్ కా నో ఛాన్సెస్ అయితే ఉండదు. ఇప్పుడు ఫేమస్ వీళ్ళు ఉన్నారు కదా, రీతు, ఇది ఇమాన్యుల్, ఇమాన్ పవన్, భరణి, వీళ్ళు ఉన్నారు కదా. భరణి ఉండే ఛాన్స్ ఉంది టాప్ 5 లో. ఇంకా అది అయితే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కదా, ఎవరి ఫ్యామిలీ క్యూట్ అనిపించింది? నాకు రీతు ఫ్యామిలీ కొద్దిగా క్యూట్ గా అనిపించింది. ఎందుకో క్యూట్ గా అనిపించింది. యాక్చువల్ గా తనంటే కొద్దిగా క్రష్ నాకు, ఎందుకు అట్లా అనిపించింది. ఆనందంగా ఉంటది. అంటే ఈ ఫ్యామిలీ వీక్ త్యాగం చేశారు కదా, ఏమైనా సింపతి గెయిన్ చేసుకోవడానికి అలా? లేదు, అతని నేచర్ ఎంత అండి, అతని నేచర్ ఎంత. ఇంకోటి ఏంటంటే మనోడికి కొంచెం అలవాటు, బయట ఉండి వచ్చాడు. బార్డర్ లో ఉన్న వ్యక్తి బిగ్ బాస్ హౌస్ ఎంత అండి? బార్డర్ లోనే ఉండి బుల్లెట్లు తట్టుకున్న వ్యక్తికి బిగ్ బాస్ హౌస్ ఎంత? నేను అదే చెప్తాను కళ్యాణ్ గురించి. ఎందుకంటే అతను బార్డర్ లో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీతో చాలా దూరంగా ఉన్నాడు, దూరంగా బతికాడు. అలా దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది. ఫ్యామిలీ ఇంకో 2 వారాలే కదా నేను ఉండగలుగుతాను, ఇంకో 3 వారాలే కదా నేను ఉండగలుగుతాను అని చెప్పేసి. సో సంజన గారికి కూడా అందుకే టైం ఇచ్చేశారు. అలాగే మన సుమన్ శెట్టి గారికి కూడా సపోర్ట్ చేశారు. అది కొన్ని రీజన్స్ అట్లా. మరి భరణి వాళ్ళ కూతురు వచ్చారు కదా, ఎలా అనిపించింది అది? అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కదా, ప్రోమో వచ్చింది కదా. ప్రోమో వచ్చింది, ప్రోమో వరకు ప్రోమోని చూసి చెప్తుంటే బ్లాస్ట్ అయిపోతున్నామండి ఎలా అనిపించింది అని చెప్పేసి. బట్ నిన్న దివ్య వల్ల వచ్చింది హైపర్ అంటే హైపర్. మా కళ్యాణ్ గురించి కూడా చాలా మంచిగా మాట్లాడింది. సో దివ్య వాళ్ళమ్మ, అసలు దివ్య రాకుండా వాళ్ళమ్మనే కంటెస్టెంట్ గా వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అని ఇలా చేసింది వాళ్ళమ్మ. అయితే విన్నర్ రన్నర్ తనుజ, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ మధ్య ఉంటుందంటారా? ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్ అండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా రన్నర్ నాకు సంబంధం లేదు. నా తరపున అయితే కళ్యాణ్ విన్నర్ అంతే. ట్రోఫీ ఫేవరెట్ గా వీళ్ళు ఎంటర్ అయ్యారు, ఇమాన్యుయల్ అండ్ తనుజ. మరి వాళ్ళిద్దరిని నెట్టేసి పవన్ కళ్యాణ్ వచ్చేయచ్చండి. లాస్ట్ టైం ట్రోఫీ ఫేవరెట్ గా చాలా మంది వచ్చారు. సో నెట్టేసి రాలేదా? ఇది అంతే. ఏ ఒక్క రోజులో కూడా తారుమారు అయిపోతాయి. దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులో కూడా తారుమారు అయిపోతాయి. ఈ వీక్ లో మేబీ నాకు తెలిసి ఈ వీక్ లో ఏమంటారు దివ్య వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక 3 సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి వారణాసి, ఒకటి స్పిరిట్ అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో ఒక మూవీ అన్నమాట. మరి మూడిట్లో ఏది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? మహేష్ బాబు హిట్ అవుతుంది మేడం. ఎందుకంటే అంటే ఆయన ఇట్ల రాజమౌళి, ఆయన పేరే ఇట్ల రాజమౌళి. ఆయన ఇంటి పేరుతో అంటే ఇంటి పేరు ఎస్ఎస్ రాజమౌళి, కానీ ఆయన ఇంటి పేరు ఇట్ల రాజమౌళి అని నేను అనుకుంటున్నా. ఆయన సినిమా ఇంకా రాజమౌళిదే బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ పరంగా ఒక ఈగతోనే మంచి సినిమా తీసినాడు, ఒక ఈగని పెట్టి నాణ్యతోనే మంచి సినిమా తీసినాడు. అట్లాంటిది మహేష్ బాబు ఒక మంచి హీరో, పెద్ద హీరో కాబట్టి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్. ఈ 2 సినిమాల కంటే ఈ మహేష్ బాబుదే పెద్ద హిట్ అవుతుంది నా అభిప్రాయం అయితే. మరి సందీప్ రెడ్డి వంగ గారు కూడా మంచి హిట్ల డైరెక్టరే కదా. రాజమౌళి అంత అయితే కాదు కదా మేడం, రాజమౌళి కదా పెద్ద డైరెక్టర్ అయితే. మరి ఇప్పటి వరకు పుష్ప 1, పుష్ప 2 తీసిన అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు పాన్ ఇండియా వరల్డ్ గా తీస్తున్నారు కదా. పుష్ప 2 డైరెక్టర్ ఈయనే కదా మేడం, ఈయన పేరు ఏం పేరు ఉండే సుకుమారే కదా.
సుకుమార్ అది చూస్తే చెప్తాం కానీ నేనైతే నాకైతే రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకంతో చెప్తాను. ఎందుకంటే ఆయన ఒక్కడికి ఇంకా ఫ్లాప్ లేదు కాబట్టి ఇది ఇంకా సూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ ఇది మన హాలీవుడ్ కాదు బాలీవుడ్ ఇంకా షేక్ చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. మరి వారణాసి నుండి మీకు లుక్ వచ్చింది కదా మహేష్ బాబు గారిది, ఎలా అనిపించింది? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. రాజమౌళి గారు అసలు బాగుంది. హీరో ఫేసెస్ కానీ మహేష్ బాబు గారు మొన్న ఆడియో ఫంక్షన్ లో మాట్లాడినది కానీ చాలా మంచిగా అనిపించింది. మహేష్ బాబుది పెద్ద సూపర్ హిట్ కొట్టబోతుంది. ఈ సినిమా మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇక పండుగ, ఇక అంటే సంక్రాంతి రెండోసారి వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళకైతే. ఇక అంటే రాజమౌళి గారు ఏ సినిమా తీసినా కూడా కొంచెం లాగ్ చేస్తారు, రిలీజ్ కి కొంచెం లాగ్ చేస్తారు, కరెక్ట్ డేట్ కి రిలీజ్ చేయరు అని చెప్పేసి ఒకటి ఉంది. మరి ఇది కూడా అనుకున్న టైం కి ఫినిష్ సరే. ఎప్పుడు కొంచెం రావాల్సిన టైం లేట్ కావచ్చు కానీ బుల్లెట్ అయితే ఖచ్చితంగా దిగుతుంది కాబట్టి పక్కా సూపర్ హిట్ అవుతుంది మేడం. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చివరికి వచ్చేసింది, మరి 10th వీక్ ఫైనల్లీ. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు విన్నర్ అవుతారు? తనుజ ఆఫ్ కోర్స్. సో చాలా మంది ఏమంటున్నారంటే మొదటి నుండి బిగ్ బాస్ వాళ్ళు తనుజకి ఫేవర్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇమ్మాన్యుయల్ కి ఎక్కువ ఓట్లు వచ్చి తనుజకి తక్కువ ఓట్లు వచ్చినా కూడా తనుజకి విన్నర్ ఇచ్చి తనుజ ఏమి బేబీకి డాటర్ కాదు. అండ్ మోర్ ఓవర్ మా టీవీలో ఎప్పుడు ఏ సీరియల్స్ చేయలేదు తనుజ. తనకు ఫేవరిజం చేస్తారు అని అనుకోవడం అది వాళ్ళ బుల్షిట్ అంతే. అంటే అన్నపూర్ణ ప్రోడక్ట్ అని చెప్పేసి అన్నారు కదా నాగార్జున గారు. అన్నపూర్ణ ప్రోడక్ట్ అంటే అండి లైక్ జీలో అయితే తను బాగా సీరియల్స్ చేసింది, మేబీ అప్కమింగ్ లో మాలో చేస్తుంది కావచ్చు, తెలియదు. సో ఆ విధంగా అనొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇమ్మాన్యుయల్ కి ఏమైనా విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా? ఉన్నాయి, ఎందుకు లేవండి. ఇమ్మాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నారు, అందరితో మింగిల్ అవుతున్నాడు. కొన్ని సాక్రిఫైస్ అయితే చేయలేడు, బట్ అది చాలా హర్టింగ్. బట్ ఇట్స్ ఓకే, తనైతే చాలా జెన్యూన్ ఉన్నాడు. అంటే తనూజకి ఎంతో కొంత నెగటివిటీ ఉంది బయట, ఇమ్మాన్యుయల్ కి అసలు నెగటివిటీ లేదు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తను అసలు నామినేషన్ లే రాలే, అది హైలైట్. సో అందుకే అవుతుందంటారా ఓటింగ్ పరంగా? అవుతుందండి, ఎందుకంటే సడన్ గా నామినేషన్ లోకి వచ్చేస్తే తనకి రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఆడియన్స్ చాలా ఇది ఉంది ఇమ్మాన్యుయల్ మీద అట్లా. సో అయితే ఇప్పుడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ వీక్ ఫ్యామిలీ వీక్ తను వదిలేసుకున్నారు, త్యాగం చేశారు ఫ్యామిలీ వీక్. మరి అదేమైనా సింపతి కోసం అలా చేశారు అంటే ఇది రెండు పరంగా అనుకోవచ్చు అండి. లైక్ సింపతి అనుకోవచ్చు, తన స్ట్రాటజీ అనుకోవచ్చు, రెండు అనుకోవచ్చు. ఓట్స్ కోసమే అంటారా? మేబీ అయ్యుండొచ్చు. అంటే తను కొంచెం హైక్ వస్తాడేమో, లైక్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో, ఎందుకంటే 10th వీక్ దాకా వచ్చాడు కదా. సో ఈ ఫ్యామిలీ వీక్ లో మీకు ఏది ఎక్కువ క్యూట్ అనిపించింది? నాకు సంజన గారిది వెరీ క్యూట్ అండి. అసలు వాళ్ళ బాబు పాప, మనమే ఒక 1 day 2 days ఎక్కడికి వెళ్తే వీడియో కాల్ లైక్ అలా చూసుకున్నాం కిడ్స్ ని. బట్ 10th వీక్ వరకు తను వితౌట్ నోయింగ్, వితౌట్ సీయింగ్ అండ్ ఎక్సెట్రా అసలు ఉండడం చాలా కష్టం అండి. మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? నేను దివ్య అనుకుంటున్నా అండి. ఓటింగ్ పరంగా కూడా లిస్ట్ లో తానే ఉంది దివ్య అనుకుంటున్నా.